ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. క్రిస్మస్ సీజన్లో ఈరోజు మన సందేశం లోకానికి వెలుగు. మన జీవితంలో ఎంతటి దట్టమైన చీకటి ఉన్నా సరే దాన్ని చీల్చుకుంటూ వచ్చిన గొప్ప రక్షణ నిరీక్షణ ఇది. ప్రపంచం ఎప్పుడూ అంధకారంలోనే ఉంటుంది. పాపం, బాధ, నిరాశ ఇవే మనల్ని చుట్టుముడుతాయి. కానీ ఇవన్నీ శాశ్వతం కాదు. ఎందుకంటే క్రీస్తు రాకకు కొన్ని వందల సంవత్సరాల ముందే ప్రవక్త అయిన యెషయా ఈ గొప్ప వాగ్దానాన్ని ప్రకటించాడు. ఆ మాటల శక్తిని చూడండి. యెషయా 9:2 చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. యేసు జన్మించడానికి ముందు ప్రపంచం దట్టమైన ఆధ్యాత్మిక అంధకారంతో నిండిపోయింది. పాపం, భయం, నిరాశ మరియు దేవునికి దూరమైన నిస్సహాయ స్థితి ఆవరించి ఉన్నాయి. అంధకారం అంటే కేవలం చీకటి కాదు, అది దారి తెలియని గందరగోళం, లక్ష్యం లేని ప్రయాణం. కానీ యేసు జన్మించిన రోజు ఆ గొప్ప వెలుగు లోకంలోనికి ప్రవేశించింది. అది ఒక మెరుపులా వచ్చి మాయమయ్యే వెలుగు కాదు, అది శాశ్వతమైన సూర్యుని వంటి వెలుగు. యేసు ఈ లోకంలోనికి వచ్చింది తీర్పు చెప్పడానికి కాదు, మనకు దారి చూపించడానికి, మన కళ్ళను తెరిపించడానికి వచ్చాడు. అందుకే క్రిస్మస్ అనేది భయం నుండి నిరీక్షణకి మారిన చారిత్రక ఘట్టం. నీ జీవితం నేడు అంధకారంగా ఉందా? నీవు నడిచే దారి కనిపించడం లేదా? నీ భవిష్యత్తు ఎదురుగా ఏముందో అని భయమేస్తుందా? ఈరోజు వాక్యం ఇదే. నేనే నీ వెలుగు, నీకు దారి నేనే చూపుతాను. యేసే మన జీవితంలోని 3 ముఖ్యమైన చీకటి ప్రాంతాలను ఛేదించాడు. ఒకటి పాపపు చీకటి, ఆయన క్షమ ద్వారా మనలో ఉన్న అపరాధాన్ని తొలగించాడు. ఇంకొకటి అజ్ఞానపు చీకటి, దేవుని సత్యాన్ని, ఆయన ఉద్దేశాన్ని మనకు స్పష్టం చేస్తాడు. అలాగే మరణపు చీకటి, మరణంపై విజయమిచ్చి నిత్య జీవపు నిరీక్షణని మనకి ఇస్తాడు. ఆయన కేవలం ఒక దీపం కాదు, ఆయనే జీవపు వెలుగు. ఈ వెలుగు ఎవరి హృదయంలోకైనా, ఎంతటి చీకటిలోకైనా ప్రవేశించి వెలిగే శక్తి కలిగినది. క్రిస్మస్ అంటే చీకటిలో వెలుగు పుట్టిన రోజు. ఈ వెలుగుని మన ఇంటికి రానివ్వకుండా తలుపులు మూసుకోవద్దు. మీరు ఎంత లోతైన అంధకారంలో ఉన్నా మీరు చేయాల్సిందల్లా ఒకటే, యేసు వైపు చూడండి, ఆ వెలుగుని మీ జీవితంలోనికి ఆహ్వానించండి. అప్పుడు మీ అడుగులు నిశ్చయంగా ఉంటాయి. తాత్కాలిక వెలుగులను వెతకడం ఆపండి. మన నిత్యత్వం ఎక్కడ ప్రారంభమవుతుందో ఆ గొప్ప వెలుగుని పట్టుకోండి. బయట చీకటి ఎంత ఉన్నా పర్లేదు, యేసు మీ హృదయంలో వెలిగితే మీ దారికి అంధకారం ఉండదు. మీరు యేసుని స్వీకరించినప్పుడే గొప్ప వెలుగు మీ జీవితంలోనికి స్థిరపడుతుంది. కాబట్టి వెంటనే యేసు అనే వెలుగుని మీ జీవితంలోనికి ఆహ్వానించండి. మీ జీవితం మొత్తం వెలుగుమయంగా, ప్రకాశవంతంగా మెరిసిపోతుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.